హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఛానల్లోని మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తాను కదండి. ఆ స్టోరీలో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకుంది ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు అలా పార్క్ సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తే వాళ్ళకి సడన్గా ఒక చెట్టు అయితే పెద్ద చెట్టు అనమాట కింద పడిపోయి ఉన్నది. అమ్మ ఇంత పెద్ద చెట్టు ఎలా పడిపోయిందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అయితే చూస్తున్నారు. అంతలో వాళ్ళ నాన్నగారు అయితే ఇది దగ్గర ఒక 150 సంవత్సరాలు ఉండే చెట్టు అనమాట, ఎంత పెద్దదో కదా అని చెప్పేసి అన్నారనమాట. అవును, ఇంత పెద్ద చెట్టు ఎలా పడిపోయింది నాన్న, ఎలా పడిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏంటన్నారంటే, ఇది ఎన్నో గాలి వాళ్ళకి తుఫాన్లకి తట్టుకొని నించుంది, కానీ ఎందుకు పడిపోయిందంటే దీని ట్రంక్ ఉంటుంది కదా, అంటే చెట్టు మొదలు ఉంటుంది కదా, ఆ మొదల్లో నుంచి పురుగులైతే చెదపురుగులు ఉంటాయి కదండి, ఆ చెదపురుగులు బాగా తినేసేయంటండి, తినేసి అందువల్ల పడిపోయిందని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అయితే చెప్పారనమాట. అంతలా తట్టుకొని నించున్న 150 సంవత్సరాలు బతికిన ఆ చెదపురుగు, చిన్న చెదపురుగు అనమాట, మొత్తం చెట్టునంతా పడగొట్టేసింది, అంత పెద్ద చెట్టుని అని చెప్పి చెప్పారనమాట. దానికి అర్థంగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయికి ఏమని చెప్పేసి అన్నారంటే, మన జీవితంలో మనం ఎంతో హైట్లోకి వెళ్తాము, ఎన్నెన్నో సాధిస్తాము, ఒక మంచి పొలిటీషియన్ కానీ ఒక యాక్టర్ కానీ మంచి మంచి పొజిషన్లో ఉంటాము, లేదు అంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళి మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ జీరో నుంచి మళ్ళీ అందుకోవడానికి ట్రై చేస్తాము. అలాగే ఎన్నెన్నో మనం ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ మనం ముందుకైతే వెళ్తూ ఉంటాం కదా లైఫ్లోని. కానీ మనలోని ఒక ఈర్ష, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ మనలో పెరిగిపోతే మాత్రం పక్క వాళ్ళు బాగుపడుతుంటే చూడకుండా ఓరవలేక, వాళ్ళు ఏదైనా సక్సెస్ అవుతూ ఉంటే వాళ్ళని చూసి ఓరవలేక కుళ్ళు బుద్ధులతో ఉంటే మాత్రం మన బాడీ కూడా చెదపురుగు తిన్నట్టు తినేస్తుంది. మనల్ని ఆ చెట్టుని ఎలా పడగొట్టిందో అలాగా ఈర్ష, ద్వేషం అలాంటివి మనలో కానీ తయారైతే మాత్రం, పక్క వాళ్ళు చూసి ఓరవలేక అలాంటివి తయారైతే మాత్రం మనల్ని పడగొట్టడానికి ఎంతో సేపు పట్టదనమాట. అందువల్ల వీలైతే పక్క వాళ్ళు మంచి కోరుకుందాము, పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము అని అనుకుంటే అంతా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడూ పక్క వాళ్ళని పడగొట్టాలి అని చెప్పేసి ఈర్షతోని అదే అక్కడే ఉండిపోతే మీరు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు, ముందుకు ఎప్పటికీ వెళ్ళారనమాట. ఆ ఒక్క చెట్టు ద్వారా వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళ అబ్బాయికి మంచి మాట అయితే చెప్పారనమాట. మీకు ఈ విషయం నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మోటివేషన్ స్టోరీస్ అయితే మన ఛానల్లో ఉంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే నాకు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.